హాయ్ అండి, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఇవాళ నేను టమాటా ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈజీగా 10 నిమిషాలలో రెడీ అయిపోతుందండి. కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇక ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను 6 గుడ్లు తీసుకున్నానండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఇలా 10 నిమిషాలు ఉడకబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము వేరొక కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాజీరా వేసుకోవాలి. జీలకర్ర కాదు, అది సాజీరా. ఇలా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక పచ్చిమిర్చి ఇలా చీలికలుగా తీసుకొని వేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతుండగా ఇప్పుడు మనము ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర ఫ్రై చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడికినాక ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేస్తుండాలి. ఇలా ఫ్రై చేసాక ఇప్పుడు మనం ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇలా కలుపుకొని ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. నేను 1/2 కేజీ టమాటాలు తీసుకున్నాను. ఇలా టమాటాలు వేసుకొని కలుపుకోవాలి. ఇలా టమాటాలన్నీ బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా టమాటా మెత్తబడాలి. ఇలా మెత్తబడ్డ తర్వాత ఇప్పుడు మరొకసారి కలుపుకొని మళ్ళీ ఇంకా 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా టమాటా బాగా ఆయిల్లో ఉడికితేనే కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇలా ఒకసారి ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఉడకనివ్వాలి. పొయ్యి సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. ఆలోపు మనము ఎగ్స్ ఉడకబెట్టుకున్నాం కదా, ఎగ్స్ను పొట్టు వలిసేసుకుందాం. ఇలా సాల్ట్ వేయడం వల్ల పొట్టు అనేది మంచిగా వస్తుందండి. ఎగ్గు చితికిపోకుండా చాలా బాగా వస్తుంది. అందుకని సాల్ట్ వేస్తాము. ఇప్పుడు ఎగ్స్ని అన్నీ ఇలా పొట్టు తీసేసుకోవాలి. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇలా అన్ని ఎగ్స్ ఇలాగే తీసి పెట్టుకోవాలి. ఒక్కటి కూడా ఖరాబ్ కాకుండా ఎంత బాగా వచ్చింది చూడండి. ఇప్పుడు వీటిని మనము ఇలా అడ్డంగా కట్ చేసుకోవాలి. ఒక్క ఎగ్గులో 3 ముక్కలు చేసుకుంటే సరిపోతుందండి. అన్నీ ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. లేదంటే కాట్లు పెట్టి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేసి వేశాను. ఇలా ఒక 3 అయినా సరే 4 ముక్కలైనా సరే ఇలా కట్ చేసుకొని ఇలా అన్నీ పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఇలాగ కర్రీ ఆయిల్ రిలీజ్ అయింది కదండి. ఇప్పుడు మనం ఆ కట్ చేసుకున్న ఎగ్స్ను ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకోవాలి. ఎగ్స్ ముక్కల్ని ఇలా అన్నీ వేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి కలపకుండా. అలాగే ఇలా ఇప్పుడు మెల్లగా కలుపుకోవాలండి. ఇట్లా ఫాస్ట్గా కలపొద్దు, విరిగిపోతాయి. విరిగిపోకుండా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి మరొక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా మధ్య మధ్యన కలుపుతూ ఉడికిస్తూ ఉండాలి. చాలా బాగుంటుంది టమాటా ఎగ్ కర్రీ. ఇలా చేసి చూడండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఇప్పుడు మరొకసారి ఇలా కలుపుకోవాలి. స్లోగా ఇలా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు వదిలేసేయాలి అలాగే మూత పెట్టి. అంతే అండి, ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ అనేది సైడ్లో రిలీజ్ అయింది చూడండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.